కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయిలీల నా జనుల మీద అధిపతిగా నియమించింది. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడైంది. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలో ఘనవలే వారికి కలుగు కీర్తి నీకు కలగజేసి తండ్రి మా సమయాన్ని దీవెనకరంగా చేయము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఎందుకంటే అడవిలో పండుగ అడవిలో ఏముంటుంది? రాయి నాకు తెలిసి బైబిల్లో అరణ్యములో 10 ఏళ్ళు గడిపిన వ్యక్తి ఎవరైనా అంటే దావీదే. ఆకులు లేదంటే పండ్లు తినడము, ఎవరైనా తెచ్చినట్టు తినడము, ప్రాణజీవి అంటారు. తర్వాత దావీదు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత దావీదుకు దేవుడు తన గతాన్ని బాగా గుర్తు చేశాడు. దావీదు, నీవు గొర్రెల దగ్గర తిరుగుతూ ఉంటే నేను నిన్ను కనుగొన్నా, నేను నిన్ను తీసుకొని ఓ రాజుగా చేశాను. నువ్వు పోయిన చోటల్లా నీకు విజయం ఇచ్చాను. ఎన్ని మాట్లాడుతున్నప్పుడు నేనంట పర్సనల్ ప్రశ్న, దావీదుకి ఏం కలిగి ఉండాలి? ప్రతివానికి ఒక మనసు ఉంటుంది, ఒక మనస్సాక్షి. ఏదైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనస్సాక్షి హృదయానికి పని చెప్పాలి. మరియు తన లోపల హృదయం అవును కదా, నేను ఎక్కడ పండుగన్నా ఏమన్నా ఎలా దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత కలిగిన మనసు. దానికి ఎంత మంచి మనసు అంటే దేవుడు ఇవన్నీ చెప్పిన తర్వాత దావీదు అన్నాడు, ప్రభువా ఎంతగా నీవు నన్ను రక్షించు, నేనెంతటి వాడను, నా కుటుంబము ఎంతటి. అంటే ఏం చెప్పుకోవాలి నీతో? నాకు చెప్పాడు. ప్లాస్టిక్ బాటిల్ కూడా అమ్మినాడు అన్నానికి ఆహారం కష్టం. ప్లాస్టిక్ బాటిల్ కూడా నాకు పెద్ద తప్పే లేదు. నేను డబ్బా రేట్లు అమ్మిన సేవలో ఆరోగ్యం బాగాలేకపోతే సాగర్ మనకు నీటి ఎక్కువై డబ్బా రేట్లు అమ్మి హాస్పిటల్. ఒకసారి నాకు బాగా గుర్తుంది, గోరంటలో బొగ్గులు అమ్మి బియ్యం తీసుకున్నాను. అంటే మనకు చరిత్ర లేక కాదు, కానీ కొన్నిసార్లు మన హృదయం ఎట్లాంటి ఇజ్రాయిల్లో మందిరానికి పునాది వేస్తారు. ఆ పునాది చూసిన వాళ్ళు ఏడ్చారు. కొందరు సంతోషంతో అరిచారు, కొందరేమో పునాది వేసినప్పుడు ఏడ్చారు, వాళ్ళ బొమ్మలు చనిపోయారు. కొందరేమో పునాదిని చూసి సంతోషించారు. వీళ్ళు ఎందుకు ఏడ్చారు, ఇంతకు వీళ్ళు ఎందుకు సంతోషించారు అర్థం కాదు. ఒకటేంటంటే అనాది కాలంలో సొలొమోను మందిరాన్ని చూసిన వారు ఏడ్చారు. అప్పుడే బానిసత్వంలో పుట్టి అట్లా యవన జీవితంతో వచ్చిన వారు మందిరం పునాది ఏడ్చారు, ఆ సంతోషం తగ్గారు. రెండు అర్థాలు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే దేవుడు ఏదైనా మనకు అనుగ్రహించినప్పుడు మన హృదయాన్ని కొంచెం ప్రయాణం చేయని, గతానికి ప్రయాణం చేయమని చెప్పాలి. మనమే చెప్పాలి. చెప్తే ఏమవుతుంది? కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా అది దాన్ని మనం చూపిస్తాం. కృతజ్ఞత నేను చెప్తాను. మిడ్నైట్ కాలం ఒక పత్రిక ఉంటుంది కదా, ఎడారిలో నదీ ప్రవాహాలు ట్రాన్స్లేట్ చేస్తారు కదా ఇష్మాయిల్ గారు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటాను. ఇష్మాయిల్ అన్న భార్య, ఇష్మాయిల్ అన్న చాలా పేదవాడు, ఆయన చాలా ధనవంతురాలు. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆమె రిజెక్ట్ చేసిందంట. వీధులు కరపతలు పంచుకుంటారు మా నాన్నకి అంట, బిషప్పులు కట్టపడతాను ఇచ్చినా బాగుంటుంది గవర్నమెంట్. ఇక్కడ అసలు పోషించే సత్తారు. మా నాన్న మంచి కాబట్టి మంచి సేవ పేదవాడైనా చేశాడు. తర్వాత కొంతకాలం అయింది, ఇష్మాయిల్ గారు మంచి సేవ చేశారు, ట్రాన్స్లేషన్ చేశారు, ఎడారి మళ్ళీ అట్లా చేశారు. ఫేమస్ మిడ్నైట్ కంట్రీ, మధ్యరాత్రి మంచి సేవ చేశారు. ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాడు. ఆయన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది. దేవుడికి ఎంత జ్ఞాపక శక్తి ఉంటుంది, అది మన జీవితాలు కూడా అప్పుడప్పుడు చెప్తాడు దేవుడు అని. ఆమె బాగా ఫ్లైట్ అంతా పైకి వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం నీవు నా సేవకుని పట్టుకుని అన్నం పెట్టగలరా,
గుడ్డలు ఇవ్వగలరా అని ఆలోచించాను. ఎప్పుడైనా నీ జీవితం ఫ్లైట్ ఎక్కావంటే లేదు ఫస్ట్ టైం. ఇప్పుడు ఫ్లైట్ ఎవరి వల్ల ఎక్కావు? ఇస్మాయిల్ నా దాసు వల్ల. ఇంకా ఆ ఫ్లైట్లో అంటే ఆమెకు హృదయం ఉంది. ఆమెకి ఏముంది? హృదయం ఉంది. ఆమె అన్ని మాటలు ఆమెకు గుర్తున్నాయి. ఆమె ఎట్లా జీవించడానికి గుర్తొచ్చింది. ఫ్లైట్లో ఏడ్ చేసిందంట. చాలా తక్కువ ఇస్తాను శక్తిని. అంటే కృతజ్ఞత కలిగిన హృదయం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. కృతజ్ఞత లేని అహంకారం ఎన్నడూ వెనక్కి తిరిగి ఇక్కడ దావీదు దేవుడు ఎందుకు చెప్పాయంటే, దావీదు నీ చరిత్ర ఇది, నీ చరిత్ర నాకు దయచేసి నిన్ను నేను గొప్పవాణ్ణి చేశాను. మామూలుగా దావీదుకి ఎక్కడ అహంకారం లేదు, ఎప్పటికైనా మర్చిపోలే. రాజు అయినప్పటికీ కూడా నేను ఎంతటి వాడను అన్నాడు. అద్భుతం. ఇంకా ఎంత మంచిగా చెప్పాడు తెలిసి 7వ అధ్యాయం మొదటి వచనంలో, నేను సరంబి వేసిన గృహాలలో ఒక రూమ్లో ఉండేవాడు. నేను ఎప్పుడు పోలే ఆ రూమ్ తట్టుకోలేక, గందరగోళం ఉంటుంది, అడిగి పోతే చికెన్ కూడా పెట్టేది. అప్పుడు ఆ రూట్లో వచ్చేటప్పుడు వాళ్ళు అడిగేవాడిని, జాన్ ఇదే కదా రూమ్ అని. ఇదే, నిన్న కూడా చూపించింది, ఇదే కదా రూమ్ అని. ఇదే. వాడు ఎప్పుడైనా హృదయం కృతజ్ఞత కలిగిగా ఉండాలి. దేవుడిచ్చిన వాటిలో సంతోషించాలంటే మొట్టమొదటి హృదయమే. మనం ఏం తిన్నామో, ఏం కట్టుకున్నామో, ఎలా జీవించామో అనేది ఎప్పటికీ సత్యంతో మర్చిపోకూడదు. దావీదు మర్చిపోలేదు. దావీదు ఇప్పుడు రాజు కదా, ఇప్పటికీ అన్నాడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. సరే, ఇంత చేసిన తర్వాత ఇంక ఏం చెప్పుకోవాలి నీతో? నేను ఒక గర్ల కాసుకునేవాడిని, రాజుని చేశాను. సరంబి వేసిన గృహాలంటే ఏమో నాకు తెలియదు, నేను అడవిలో